హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవాళ సండే ఏమన్నా స్పెషల్ చేసుకోవాలనిపించింది మాకు. డొన్న బిర్యానీ చేస్తున్నా. డొన్న బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తా. చిట్టి ముత్యాల బియ్యం అంట. ఆ చిట్టి ముత్యాలు తెచ్చుకోలేదు, కానీ నేనైతే ఇంట్లో రైస్తోనే, మామూలు రైస్తోనే, డైలీ వాడే రైస్తోనే నేనైతే జొన్న బిర్యానీ చేస్తున్నా. జొన్ననో డొన్ననో సరే పేరు రావట్లేదు, ఎవరైనా తప్పుగా అనుకోకండి. నేను ఎట్లా చేయాలో చూపిస్తా, చూడండి. ఇదేమో కొంచెం కడాయిలో ఆయిల్ వేసి మిరియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి, మసాలా మొత్తం కొంచెం లైట్గా వేయించుకొని అందులోనే ఉల్లిగడ్డలు మంచిగా దూరంగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. మిక్స్ గరం మసాలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నా. అదే కడాయిలో ఉల్లిగడ్డ తీసిన కడాయిలనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, మెంతి కూర, 4-5 పచ్చిమిర్చి అవి మంచిగా పచ్చి స్మెల్ పోయేదాకా దగ్గరికి వేంపుకోవాలి. వేంపుకొని ఇక మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. చూసిరా, చికెన్ 1.5 కిలో చికెన్ తీసుకొని కారం, పసుపు, ఉప్పు, సరిపడంత పెరుగు వేసుకొని మంచిగా మిక్సింగ్ చేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకున్నా. చాలామంది చిట్టి ముత్యాల బియ్యం వాడతారట, కానీ నేనైతే ఇక మామూలు రైసే మంచి పాత బియ్యం తీసుకున్నా, డైలీ వాడేటివే. ఇవి కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం. బాస్మతి ఎవరు ఇష్టం వాళ్ళు. లెక్కగా అయితే దీన్ని చిట్టి ముత్యాలే వాడతారంట. నేనైతే మామూలు రైస్ వాడుకుంటున్నా. ఆల్ మిక్స్ గరం మసాలా బగోన పెట్టుకున్నా. మంచిగా సరిపడంత ఆయిల్ పోసుకున్నా. ఇక పెద్ద బగోన, బిర్యానీ బగోన పెట్టుకున్నా. నేను బిర్యానీ ఆకు, కస్తూరి మెంతి వేసుకున్నా. కలిపి పెట్టుకున్నాం కదా చికెను, అది మొత్తం వేసేసుకున్నా. మసాలా కొంచెం గోలంగానే చికెన్ మొత్తం కలిపి పెట్టుకున్నా కదా. ఫస్ట్ 1 గంట పాటు దాన్ని వేసేసిన. ఇది నూనెలో మంచిగా దగ్గరికి అయ్యేదాకా వేపుకోవాలి. పెద్ద మంట మీద పెట్టిన, పెద్ద మంట మీద పెట్టి చేసుకొని ఇది మంచిగా చికెన్ మొత్తం నూనెలో మంచిగా దగ్గర గోలిన తర్వాత మంచిగా కలిపి మూత పెట్టుకున్నాము. మంచిగా చికెన్ గోలిన తర్వాత మనము ఉల్లిగడ్డ మసాలా అంతా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ పేస్టు, మళ్ళీ గ్రీన్ పేస్టు మొత్తం వేసుకొని ఒక 10-20 నిమిషాలు మంచిగా పచ్చి స్మెల్ పోయేదాకా చికెన్ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక రైస్ వేసుకొని కాసేపు వేయించుకొని వాటర్ ఎంత పడతాయో అంత సరిపడినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, ఉడుకుతుంది మంచిగా. ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. మళ్ళీ ఒక వీడియో, ఇది బిర్యానీ రెడీ అయిన తర్వాత, జొన్న బిర్యానీ రెడీ అయినాక మళ్ళీ ఒక వీడియో పెడతా ఫ్రెండ్స్. మీ ఏమేమి వంటలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మా వంటలు అయ్యేసరికి. బాయ్ మరి.